హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు మనము 5 బెస్ట్ బ్యాంక్ లోన్ యాప్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ది వచ్చి ఎయిర్టెల్ ఫ్లెక్సీ క్రెడిట్. సో మనం ఈ 5 యాప్స్ రిలేటెడ్ మ్యాక్సిమం లోన్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది, టెన్యూర్ పీరియడ్ అంటే మనం ఎన్ని మంత్స్ లోపు రీపేమెంట్ అనేది చేయాలి, అలానే డిస్బర్స్మెంట్ టైం అంటే మనం అప్లై చేసిన తర్వాత ఎన్ని మినిట్స్ ఆర్ఎల్స్ ఎన్ని హవర్స్ లోపు మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, అలానే ఒకవేళ మనం రీపేమెంట్ అనేది లేట్గా చేసాము అంటే లేట్ ఫీ ఛార్జెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి ఎయిర్టెల్ ఫ్లెక్సీ క్రెడిట్. సో ఎయిర్టెల్ ఫ్లెక్సీ క్రెడిట్లో మనకి మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసరికి 5,000 మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసరికి 5,000 నుంచి 9 lakhs వరకు మనము లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 11.5% అనేది మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఫ్రెండ్స్. సో మినిమం 11.5% అనేది యాప్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఆ పైన మనం తీసుకునే అమౌంట్ని బేస్ చేసుకొని వేరీ అవుతుంది. దెన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి ఈ లోన్ అమౌంట్ని ప్రాసెస్ చేయడానికి ఫీ వచ్చేసరికి 1,000 నుంచి 2,500 అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలానే టెన్యూర్ పీరియడ్. సో టెన్యూర్ పీరియడ్ అంటే మనం ఎన్ని మంత్స్ ఆర్ఎల్స్ ఎన్ని ఇయర్స్ లోపల మనము అమౌంట్ అనేది తీసుకున్న లోన్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయొచ్చు అని. సో ఆ టెన్యూర్ పీరియడ్ వచ్చి ఎయిర్టెల్ ఫ్లెక్సీ క్రెడిట్ వాళ్ళు 3 months నుంచి 60 months వరకు అలో చేస్తున్నారు ఫ్రెండ్స్. అలానే డిస్బర్స్మెంట్ టైం. సో మనం అప్లై చేసిన తర్వాత లోన్ అనేది మనకి 24 hours మనకి క్రెడిట్ అవుతుంది. అలానే లేట్ ఫీ ఛార్జెస్ వచ్చేసి వేరియబుల్ అంటే వేరీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఇంతే అమౌంట్ పడుతుంది లేదా ఇంతే లేట్ ఫీజు పడుతుంది అనేసి చెప్పలేము. దెన్ సెకండ్ యాప్కి వచ్చేసరికి మనీ ట్యాప్. సో మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసరికి అప్ టు 5 lakhs ఫ్రెండ్స్. సో 5 lakhs వరకు మనము ఈ లోన్ అమౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 12 to 36% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 2 to 3.75% అనేది ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. అలానే అది కాకుండా వన్ టైం సెటప్ ఫీ అనేసి 199 నుండి 999 మధ్యలో ఎంత అమౌంట్ అన్నా కూడా మనకి ప్రాసెసింగ్ ఫీజు అనేది పడవచ్చు ఫ్రెండ్స్. సో టెన్యూర్ పీరియడ్కి వచ్చేసరికి 3 to 36 months ఉంటుంది. అలానే డిస్బర్స్మెంట్ టైం అనేది 2 to 24 hours. సో ఇక్కడ వచ్చి 2 hours నుంచి 24 hours లోపల మనం అప్లై చేసిన వెంటనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే లేట్ ఫీ ఛార్జెస్ మనం లేట్గా పే చేస్తే ఫీ ఛార్జెస్ వచ్చేసరికి 1,000 rupees ఉంటుంది. దెన్ థర్డ్ వన్ వచ్చేసి క్రెడిట్ బి యాప్. సో క్రెడిట్ బి యాప్లో వచ్చేసరికి మ్యాక్సిమం లోన్ అమౌంట్ అనేది మనకి 1,000 నుంచి 4 lakh వరకు మనము లోన్ అమౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 12 to 36% అనేది ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 2.5%. అలానే 200 rupees ఆన్ బోర్డింగ్ ఫీ ఫర్ న్యూ కస్టమర్స్. సో ఎవరైనా న్యూ కస్టమర్స్ కనుక ఈ లోన్ని అప్లై చేస్తుంటే అడిషనల్గా 200 rupees అనేది ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అలానే టెన్యూర్ పీరియడ్కి వచ్చేసరికి 3 నుంచి 24 months అనేది టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. అంటే 3 months నుంచి 24 months లోపు మనం తీసుకున్న అమౌంట్ని రీపేమెంట్ చేసేయాలి. అలానే డిస్బర్స్మెంట్ టైం అంటే మనం అప్లై చేసిన తర్వాత 15 minutes నుంచి 3 days లోపు మనం అప్లై చేసిన అమౌంట్ ఈ బిట్వీన్లో మనకి ఎప్పుడైనా పడవచ్చు. సో 15 minutes నుంచి 3 days లోపు మనకి అప్లై చేసిన అమౌంట్ క్రెడిట్ అవుతుంది. దెన్ లేట్ ఫీ ఛార్జెస్. సో మనం లేట్గా పే చేస్తే ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ వచ్చేసరికి 3,000 rupees ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చి లేజీ పే ఎక్స్ప్రెస్ క్యాష్. సో మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసరికి ఇక్కడ 3,000 నుంచి 5 lakhs ఫ్రెండ్స్. సో 3,000 నుంచి 5 lakh rupees వరకు మనము లోన్కి అప్లై చేసుకోవచ్చు. అలానే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 12 to 36%. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 12 to 36% బిట్వీన్ అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో అలానే ప్రాసెసింగ్ ఫీజు వచ్చి ఓన్లీ 1,200 మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలానే టెన్యూర్ పీరియడ్. సో మనం పే చేయాల్సిన మంత్స్ వచ్చి 3 months నుంచి 24 months అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో అలానే డిస్బర్స్మెంట్ టైం వచ్చి వీళ్ళు ఇన్స్టెంట్లీ అని చెప్తున్నారు. సో ఇన్స్టెంట్గా అప్లై చేసిన వెంటనే అమౌంట్ అనేది వస్తుంది, క్రెడిట్ అవుతుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో అలానే లేట్ ఫీ ఛార్జెస్ వచ్చేసరికి 2,000 rupees లేట్ ఫీ ఛార్జెస్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యాప్కి వచ్చేసరికి
స్లైస్ బారో. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాక్సిమం లోన్ అమౌంట్ వచ్చి అప్ టు 5 lakhs. సో 5 lakhs వరకు మనము లోన్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్కి వచ్చేసరికి 27.77% ఛార్జ్ చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 1500 ప్రాసెస్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. టెన్యూర్కి వచ్చేసరికి అప్ టు 12 months, అంటే ఓన్లీ 1 year మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అంటే టెన్యూర్ పీరియడ్ మనం ఓన్లీ 12 months లోపల మనం తీసుకున్న అమౌంట్ అనేది రీపేమెంట్ చేసేయాల్సి వస్తుంది. అలానే డిస్బర్స్మెంట్ టైం వచ్చి వితిన్ 2 days. సో మనం అప్లై చేసిన తర్వాత 2 days లోపు ఈ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. అలానే లేట్ ఫీ ఛార్జెస్ వచ్చేసరికి 1500 అనేది లేట్ ఫీ ఛార్జెస్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే